హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచన రాణి గారి నవల సెక్రటరీ చూద్దాం. హోటల్ దిల్రుబా చూడటానికి చాలా చిన్నదిగా ఉన్న అందంగా పొందిగ్గా ఉంది. 2 అంతస్తుల భవనంలో పైభాగంలో కుడివైపుగా జయంతికి ఇచ్చిన గది ఉంది. అక్కడ కిటికీ దగ్గర నిలబడి చూస్తే క్రింద రోడ్డు వచ్చేపోయే జనం కనిపిస్తారు. మీకే భోజనం కావాలంటే ఆ భోజనం ఇస్తారు అన్నాడు ప్రసాద్. వద్దు, నాకు అసలు ఆకలి కావటం లేదు. కిటికీ దగ్గర నిలబడి క్రిందకు చూస్తూ అంది. జయంతికి ఎందుకో ఒక్కసారి విరగబడి నవ్వాలనిపిస్తోంది. ఆకలి లేదని తినడం మానేస్తే ప్రయోజనం లేదు. నేను వెళ్ళిపోతే మీరు నిజంగా తినేట్టు లేరు. ఆగండి, ఇప్పుడే నేనే ఆర్డర్ చేస్తాను. అతను బెల్ నొక్కాడు. భోజనం బలవంతాన్ని తినిపించి భయం లేదని, అంతా అసభ్యంగా జరిగిపోతుంది, ధైర్యంగా ఉండమని ఇంకోసారి గట్టిగా హెచ్చరించి అతను వస్తానని లేచాడు. జయంతి అలాగే చూస్తూ కూర్చుంది. కనీసం మళ్ళీ ఎప్పుడొస్తారని కూడా అడగలేదు. వెళ్ళబోతున్న ప్రసాద్ ఆగి, బై సాధ్యమైనంత తొందరలో మళ్ళీ కనిపిస్తాను. ఒకవేళ ఏ కారణం చేతైనా ఆలస్యమైతే కంగారు పడకండి అన్నాడు. అలాగే అన్నట్లు చూసింది. కనీసం ఏదైనా మాట్లాడకూడదు, సానుభూతిగా తన 2 మాటలు చెప్పవచ్చు అనుకున్నాడు. జయంతిని చూస్తుంటే ఇలాంటి సానుభూతులు నాకేం అవసరం లేదు, నన్ను నేను ఓదార్చుకోగలను అన్నట్లు ఉంది. అతను వెళ్ళిపోయాడు. జయంతి లేచి వెళ్ళి మంచం మీద కూలబడింది. ఇది ఎక్కడన్నా సాధ్యమా? సనాతన కుటుంబంలో పుట్టి పురాతన ఆచారాల మధ్య పెరిగి నరాల్లో జీర్ణించుకొని అవి అంతో ఇంతో నిజమని నమ్మే మనిషి ఇలాంటి పరిస్థితుల్లోకి ఎలా వచ్చింది? భగవాన్, వద్దు. ప్రపంచంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి విషమ స్థితి వద్దు. జయంతి కళ్ళ ముందు మాటిమాటికి ప్రకాశం మొహం కదలసాగింది. ఆ తగిలే కలరా ఏదో తనకెందుకు తగలలేదు? కళ్ళు మూసుకొని వెనక్కి వాలిన జయంతికి శూన్యం తప్ప ఏం కనిపించడం లేదు. ఆలోచనలకి, జరుగుతున్న వాటికి బొత్తిగా ఇంత పొంతన లేకపోతే మనిషి భరించేది ఎలా? పోనీ సునందకి ఉత్తరం రాస్తే లాభం లేదు. ఉత్తరం అందంగానే సునంద చేసే మొట్టమొదటి పని తనకి తెలుసు. ఉత్తరం తీసుకుని సరాసరి శేఖరానికి చూపిస్తుంది. అంతకంటే తనే స్వయంగా రాయటం మంచిది కదూ. కానీ ఏమని రాయాలి? ఆ రాయటంలో తను అతని దగ్గర నుంచి వచ్చేసిందన్నందుకు పశ్చాత్తాపడుతున్నట్టు కనిపించకూడదు. జయంతి కళ్ళ ముందు తను రాయాల్సిన వాక్యాలు కదిలాయి. మీరు తప్ప నాకెవరూ లేరు. ఇక్కడ స్థిరపడటానికి, స్వయంగా నేను బ్రతకగలగడానికి ఏదైనా సదుపాయం చూపించండి. మీ దగ్గర నుంచి వచ్చేసినందుకు పొరపాటుగా కూడా నేను బాధపడటం లేదు. మీకు నా మీద కోపం ఏమీ లేకపోతే ఇక్కడికే ఒకసారి రండి. లేకపోతే కనీసం నేనేం చేయాలో జవాబు వ్రాయండి. మర్నాడు ఇలా ఉత్తరం రాసి పోస్టు చేయడానికి నిశ్చయించుకుంది. వరుసగా 2 రాత్రులు నిద్ర లేకపోవడంతో చివరకు ఓ నిశ్చయానికి వచ్చి బలవంతంగా ఆలోచించాలని, పారదోరాలని జయంతి కళ్ళు మూతలు పడసాగాయి. జయంతికి మళ్ళీ మెలకు వచ్చేసరికి ఎండ కిటికీలోంచి గదిలో పడుతోంది. ఎండని చూస్తుంటే తీవ్రంగా తెల్లగా ఉదయపు ఎండలా లేదు. అలసిపోయి విసిగిపోయి విశ్రమించబోతున్న సాయంత్రపు కాంతిలా ఉంది. జయంతి ఉలిక్కిపడి కనుబొమ్మలు చిట్లించి చూసింది. నిజం, సాయంత్రం అవుతోంది. గది తలుపు ఎవరో తడుతున్నట్టు అనిపించింది. లేచి వెళ్ళి తలుపు తీయాలనే ఓపిక కూడా లేనంత నీరసంగా ఉంది. ఈసారి తలుపు గట్టిగా బాతున్న శబ్దం వినిపించింది. లేచి వెళ్ళి తలుపు తీసింది. గదిలో గుమ్మంలో ప్రసాద్ నిలబడి ఉన్నాడు. అతని మొహం నిండా చెమట్లు పట్టి ఉన్నాయి. పక్కనే 2 హోటల్ బాయ్స్ ఉన్నారు. ఏమిటది, ఏమైంది? అయోమయంగా చూస్తూ అడిగింది. క్షణంసేపు జయంతిని పరీక్షగా చూసిన ప్రసాద్ చెమట తుడుచుకుంటూ, అమ్మయ్య, ఎంతసేపటికి తలుపు తీయకపోతే ఏ అఘాయిత్యం చేశారో అని భయపడ్డాను. ప్రక్కకి తిరిగి కుర్రాళ్లతో, సరే మీరు వెళ్ళండి అన్నట్టు తలూపి లోపలికి వచ్చాడు. ఏం అఘాయిత్యం చేస్తా అనుకున్నారు? తెల్లబోతూ అడిగింది. ఏమో, ఏదైనా చేయవచ్చు. పెళ్లి చేసుకుంటా అని తీసుకొచ్చిన మనిషి హఠాత్తుగా చచ్చిపోతే ఏ ఆడపిల్లైనా ఏం చేస్తుంది? మధ్యాహ్నం ఫోన్ చేస్తే జవాబు లేదన్నారు. నా ఫోన్ నెంబర్ ఇచ్చి నిద్రలేవగానే నాకు ఫోన్ చేయమన్నాను. అరగంట క్రితం హోటల్ వాళ్ళు ఫోన్ చేసి సమాధానం లేదని వెంటనే బయలుదేరి రమ్మనమని తొందర చేశారు. నేను చూడవలసిన కేసు వదిలేసి పరిగెత్తుకుని వచ్చాను. మిమ్మల్ని కళ్ళారా చూసిన తర్వాత నాకు ఊపిరి పీల్చుకోవాలన్న స్పృహ వచ్చింది. జయంతి మొహం దించేసుకుంది. తనకు అలాంటి ఆలోచన, కనీసం ఊహ కూడా రాలేదని చెబితే ఈ పెద్ద మనిషి ఏమంటాడు?
మీరు అలాంటి పిచ్చి ఆలోచనలు ఏమైనా ఉంటే మానేయాలి. జీవితం అనేది మనకు భగవంతుడిచ్చిన వరం. ఇష్టాయిష్టాలతో ప్రసక్తి లేకుండా మనం గడపాలి. మీరు లేనిపోని ఆలోచనలు నాలో రేకెత్తిస్తున్నారు. తెల్లబోయినట్టు చూసిన ప్రసాద్ ఆగి ఐ యామ్ సారీ అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. వాళ్ళు వచ్చారా? వచ్చారు. ఎవరెవరు? తల్లి, అన్నగారు. వాళ్ళకి బెంగళూరు ఎందుకు వచ్చాడో ఎంతకీ అర్థం కావటం లేదు. ఇంకేమనలేదా? ఏమంటారు? మీ సంగతి ఏం చెప్పలేదు నేను. ఊరికే వచ్చావని చెప్పాడన్నాడు. థ్యాంక్స్. ఊరికే వచ్చానని చెప్పాడన్నాను. థ్యాంక్స్. మీరు భోజనం చేసినట్లేదే అనుమానంగా చూస్తూ అడిగాడు. ఇప్పుడే నిద్ర లేచాను. ప్రసాద్ ప్రశ్నార్థకంగా చూశాడు. నిజం, ఇప్పుడే నిద్ర లేచాను. మీరు క్షణంసేపు కూర్చుంటే మొహం గడుక్కు వస్తాను. బాగా నిద్రపోవడంతో ఆమె కాస్త తేరుకున్నట్లు అనిపించింది. మర్నాడు మధ్యాహ్నం వచ్చినప్పుడు ఏం చేయడానికి నిశ్చయించుకున్నారు అన్నాడు ప్రసాద్. ఏం తోచడం లేదు. మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదనే నిశ్చయించుకున్నారా? ఉత్తరం రాశాను. ఈరోజు ఉదయమే శేఖరం పేరిట ఉత్తరం పోస్ట్ చేసింది. అయితే బహుశా వాళ్ళు వెంటనే బయలుదేరి రావచ్చు. నమ్మకం లేదు, కానీ ఏం చేయాలో మటుకు సలహా వస్తుంది. మీకెప్పుడు ఏం సహాయం కావాలనుకున్నా నేను అనే ఒక వ్యక్తి ఉన్నానని మర్చిపోకండి లేస్తూ అన్నాడు. థ్యాంక్స్ అంది జయంతి. 4-5 రోజులు గడిచినాయి. వారం కూడా గడిచిపోయింది. కానీ జయంతికి శేఖరం వద్ద నుంచి ఎలాంటి ఉత్తరం రాలేదు. అసలు అతనే స్వయంగా వస్తాడని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న జయంతికి మనిషి రాకపోగా ఉత్తరం కూడా రాకపోవడంతో నిరాశతో నీరసంతో మంచి పట్టుదల వచ్చింది. పోనీ అతని సహాయం లేకపోతే బ్రతకలేదా అంటే ప్రకాశంతో వచ్చేసిందన్న కోపం బాగా ఉందన్నమాట. సరే పోన్లే, అసలు తనంత బుద్ధి లేనిది. శేఖరం ఎవరు తనకి? తన మంచి చెడ్డలు చూడాల్సిన అవసరం అతనికేమిటి? ఈరోజు కూడా ఏం ఉత్తరం రాలేదా అడిగాడు ప్రసాద్. జయంతి రాలేదన్నట్లు తలూపింది. మరేం చేయటం? అదే నాకు తోచడం లేదు. అతను క్రిందకు చూడసాగాడు. మీరు నాకేదైనా జాబ్ చూపించలేరు? అడగలేక అడిగింది. జాబ్ను గురించి కాదు, కానీ మీరు ఎక్కడుంటారు? ఒంటరిగా ఇలా ఉండటం మంచిదా అని. అదంతా తర్వాత చూసుకోవచ్చు. ముందెక్కడైనా జాబ్ దొరికితే చాలు. నేను టైప్ చేయగలను. BA పాస్ అయ్యాను. కానీ ప్రస్తుతం నా దగ్గర సర్టిఫికేట్స్ లేవు దిగులుగా అంది. సరే, నేను ట్రై చేస్తాను అన్నాడు అతను. థ్యాంక్స్, మీకు చాలా శ్రమ. అనుకోకుండా జయంతి కంఠం వణికింది. దానికేముందిలేండి. నా ద్వారా మీకేదైనా మంచి జరిగే అవకాశం నాకు దొరికితే నేను చాలా సంతోషిస్తాను. అతని మొహంలో ఎలాంటి భావం కనపరచకుండా నిర్లిప్తంగా అన్నాడు. ఆడపిల్లలు ఇలా ఇల్లు వదిలి రాకూడదని అనటానికి నా జీవితం మంచి ఉదాహరణ. వయసు మహా చెడ్డది. సొంత అనుభవాలు తప్ప ఎదుటివారి అనుభవాలను పాఠాలుగా నేర్చుకోదు అన్నాడు అతను నవ్వుతూ. ప్రసాద్ ఆమెను వెంట పెట్టుకుని వెళ్ళి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయసాగాడు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అతనికి తెలిసిన ఆవిడ ఉంది. ఆవిడ ప్రసాద్ని జయంతిని చూస్తూ, సారీ మిస్టర్ ప్రసాద్, ఆ ఖాళీ 2 రోజుల క్రితమే భర్తీ అయిపోయింది. రియల్లీ సారీ అంది. నిరాశపడకండి. ఉద్యోగం దొరకలేని దిగులు పట్టడానికి ఇదొక్కటే ఆఫీసా మనకి? అవతలకు వస్తుండగా ప్రసాద్ జయంతికి ధైర్యం చెప్పాడు. ఇంకో ఆఫీస్లో ఒక ఆయన ఇదివరకు ఇలాగే లేడీ టైపిస్ట్ని అపాయింట్ చేస్తే ఆఫీస్ అంతా నానా న్యూసెన్స్ చేసి వెళ్ళింది. జన్మలో ఆడవాళ్ళని తీసుకోకూడదని ఒట్టు వేసుకున్నాను. ఇదే ఎవరినైనా మగవాళ్ళని తీసుకురండి, నిరభ్యంతరంగా తీసుకుంటాను. ఎందుకు వచ్చిన ఆడవాళ్ళండి? వాళ్ళు పనిచేస్తారా, ఏడుస్తారా? ఆయన జయంతి వైపు చూడకుండా ప్రసాద్తో చర్చలాడుతూ అన్నాడు. సారీ, మీరు ఆ మాటలు పట్టించుకోకండి. తర్వాత జయంతిని ప్రసాద్ క్షమాపణ కోరుకుంటూ అన్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. జయంతికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ప్రసాద్కి అర్జెంట్ కేసులు ఉండటం వల్ల వెంటనే కనిపించలేకపోతున్నాడు. ఎలాగో వీలు చేసుకుని హోటల్కి రావటమో లేకపోతే కనీసం ఫోన్ చేయటమో చేస్తున్నాడు. అంతకంటే ప్రసాద్ చేయగలిగింది కూడా జయంతికి కనిపించడం లేదు. ఆ సాయంత్రం అతను రాగానే కుర్చీలో కూలబడుతూ, మీరు ఇష్టపడితే ఒక ఉద్యోగం ఉంది అన్నాడు. ఉండగానే లాభం లేదు, దొరకాలిగా అంది జయంతి. ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది, ష్యూర్. కానీ మీరు ఒప్పుకుంటారా లేదా అనేదే సమస్య. ఐ మీన్, నాకు అనుమానం. అంటే చెప్పండి చూద్దాం అంది. మీ సంగతంతా మా అక్కకి ఉత్తరం రాశాను. జయంతి వింటూ కూర్చుంది.
ఇలా జాబ్ దొరకలేదని, నాకేం చేయాలో తోచడం లేదని మీరు చాలా దిగులుగా ఉన్నారని, అది నేను భరించలేకుండా ఉన్నానని ప్రసాద్ని మొదట చూసి అంతగా మాట్లాడే స్వభావం కాదు అనుకుంది తను. కానీ ఎంత పొరపాటు, చనువు లభిస్తే అందరికంటే ఎక్కువే మాట్లాడతాడు. కానీ మాటలన్నీ ఆత్మీయంగా ఉంటాయి. అది విశేషం అతనిలో. నేను చెప్పేది వింటున్నారా? అనుమానంగా అడిగాడు. శ్రద్ధగా అంది జయంతి. అప్పుడు మా అక్క ఏమని జవాబు రాసిందో తెలుసా? పెళ్లి చేసుకోమని రాయలేదు కదా. జయంతి భయపడింది. ఆ భయం దాచుకోవడానికి వెంటనే నా ఉద్యోగానికి మీ అక్కకి సంబంధం కనిపించలేదు అంది. ఆగండి, పూర్తిగా వినండి, చెప్పండి. మా అక్క విడో, భర్త కారు యాక్సిడెంట్లో పోయారు. 2 పిల్లలున్నారు. అది కాకుండా మా నాన్నగారు కూడా అక్క దగ్గరే ఉంటారు. ఏడాది అయిపోయింది. ఆయనకి పక్షవాతం వచ్చి మంచంలో ఉండబట్టి మీ సంగతంతా మా అక్కకి రాస్తే ఇదిగో చూడండి జవాబు ఏం రాసిందో. మీరు చెప్పండి. ఇతరుల ఉత్తరాలు చదవటం నాకు అలవాట్లేదు. ఇది మీదే. ఇందులో విషయమంతా మీ గురించే. ఇతరులది ఎలా అవుతుంది? జయంతి ఉత్తరం తీసుకొని చూసింది. చిరంజీవి ప్రసాద్కు నా ఆశీర్వచనములు. నీ ఉత్తరం అందింది. ఆ అమ్మాయిని నా దగ్గరికి పంపించేయి. నాకు ఇంట్లో మనిషి చాలా అవసరం. ఎక్కువ రాసేందుకు నాకు టైం లేదు. ఆశీర్వచనములతో అక్క. 2-3 సార్లు చదవగానే ఆమె మొహం ఎర్రబడింది. లేండి, దయాధర్మంగా ఇంట్లో ఉంచుకుంటారా? ఉత్తరం తిరిగిచ్చేస్తూ అంది. అతను అర్థం కానట్లు చూశాడు. ఆ ఇంట్లో నాకేం పని ఉంటుంది? పని లేని చోటకి నేను ఎలా వెళ్తాను? మీరు చాలా పొరపాటు పడుతున్నారు. పని లేకపోవడం ఏంటి? ఊపిరి ఆడనంతా మర్చిపోయాను. మీకు మా అక్క డాక్టర్ అని చెప్పలేదు కదూ. ఆమెకి ప్రాక్టీస్తో క్షణం తీరుబాటు ఉండదు. ఊళ్ళో ఉన్న ఆడవాళ్ల క్లబ్బులన్నిటికీ ఆమెతో పని ఉంటుంది. పైగా మంచంలో నుంచి లేవలేని నాన్నగారు. ఒక మాటలో చెప్పాలంటే ఇల్లంతా చూసుకోవాలి. దానికి మా అక్క తిండి బట్ట ఇచ్చి జీతం ఇస్తుంది. అసలు ఇలా సెక్రటరీగా ఎవరినైనా ఉంచుకోవాలని ఎన్నాళ్ళ నుంచో దానికి ఉంది. సెక్రటరీనా? ఉలిక్కిపడుతూ అంది. లేకపోతే ఇంకేమిటనుకున్నారు? ఇంట్లో వంట మనిషి, నౌకర్లు ఉన్నారు. వాళ్ళు దుబారా చేయకుండా చూడాలి. ఇంకా ఏవేవో చాలా ఉన్నాయి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మళ్ళీ చెప్పండి. మా అక్క, 2 పిల్లలు, మా నాన్నగారు, ఒక వంట మనిషి, 2 నౌకర్లు. నేను చేయాల్సిన పనేమిటి? ప్రసాద్ మరోసారి చెప్పాడు. ఇంతకీ మీ అక్క ఎక్కడుంటారో చెప్పలేదు. మెడ్రాసులోనా? అవును. ఏం, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జయంతి లేదన్నట్లు తల ఊపింది. మీకు ఇంకో అవకాశం కూడా ఉంది. కొద్ది రోజులు అక్క దగ్గర చూడండి. నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. ఆ బాధ్యత నాది. అక్కడైతే మా అక్క ఇన్ఫ్లుయెన్స్తో ఉద్యోగం సులభంగా దొరుకుతుంది. జయంతి ఆలోచనలో పడిపోయింది. ఉండడానికి నీడ, తినడానికి తిండి, ఇంట్లో మంచంలో ముసలాయన తప్ప మరో మగవారు లేరు కాబట్టి వెధవ సమస్యలు తలెత్తాయన్న బాధ కూడా లేదు. ఇది ప్రయత్నం చేసి చూస్తే బాగానే ఉండవచ్చు అనిపించింది. మీకు ఇష్టం ఉందో లేదో తెలుసుకొని ఈరోజే ఉత్తరం రాయాలనుకుంటున్నాను. మీ సలహా ఏమిటి? వెంటనే బయలుదేరమని. సరే, నిర్ణయానికి వచ్చినట్లేనా? సందేహం లేదుగా? జయంతి లేదన్నట్లు తలూపింది. అయితే ఈరోజే టెలిగ్రామ్ ఇస్తాను. థ్యాంక్స్ అంది. ఈ సమయంలో ప్రసాద్ అండ లేకపోతే తను ఎక్కడుండేది? ప్రసాద్ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మంచితనం అనేది అక్కడక్కడా కనిపిస్తోంది. మనుషుల్ని నమ్మవచ్చు. పర్వాలేదనే ఆశ కలుగుతోందా? జయంతి నిట్టూర్పు విడిచింది. మళ్ళీ కొత్త మనుషులు, కొత్త వాతావరణం. తీగ నుంచి రాలిపోయిన పువ్వు ఒక్కసారి సుడిగాలి వీస్తే ఏమవుతుంది? ఉనికి తెలియకుండా కొట్టుకుపోతుంది. తను కూడా అంతే. ఈ గాలి దుమారంలో పరిస్థితులు బలవంతంగా తోసిన వైపు నిస్సహాయంగా కొట్టుకుపోవటం కంటే ఇంకేం చేయగలదు? ఏం చేయలేదు. రేపటి నుంచి గురించి ఆలోచించడం మానేయటం కన్నా ఉత్తమమైన పని ఇంకోటి లేదు. శేఖరాన్ని చూసి కొన్ని యుగాలు గడిచినట్లుంది. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా కనిపిస్తాడా? ఇది చాలా అసంభవమైన సంగతిలాగా కనిపిస్తోంది. మర్నాడు సాయంత్రం హోటల్ ఖాళీ చేసేసి ఒకసారి గదంతా పరిశీలించి తృప్తిగా నిట్టూర్పు విడిచింది.
ఒక్క ప్రకాశం మృత్యువు గురించి ఆవేదన తప్పితే ఇందులో గుర్తుంచుకోవాల్సిన సంఘటనలు ఏవి లేవు. ట్రైన్లో కూర్చోబెట్టిన తర్వాత ప్రసాద్, ఏం కంగారు పడకండి, అక్కయ్య స్వయంగా స్టేషన్కి వస్తుంది. ఆమెను గుర్తుపట్టడం చాలా సులువు. అచ్చు నాలాగే ఉంటుంది. ఒకవేళ మీరు అంతగా గుర్తు పట్టలేని పరిస్థితులు వస్తే స్టేషన్ బయటకు వెళ్ళిపోయి ట్యాక్సీలో కూర్చొని నేను ఇచ్చిన అడ్రస్ ఇచ్చారంటే సరాసరి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపుతాడు అన్నాడు. థ్యాంక్స్, మీకు చాలా శ్రమ ఇచ్చాను. అదేం లేదు, అసలు ఇలాంటి ఊహలు కూడా మీ మనసులోకి రానివద్దు. కొంచెం ఆగి, మా అక్క మీకు నచ్చుతుందే నా నమ్మకం అన్నాడు నవ్వుతూ. రైలు కదలటానికి సూచనగా కూత వేసింది. అదిగో టైం అయిపోయింది, అయితే నేను ఉంటా మరి. సెలవు. జయంతి కృతజ్ఞతతో 2 చేతులు జోడించి నమస్కారం చేసింది. ట్రైన్ కదిలింది. నవ్వుతూ చేయి ఊపుతున్న ప్రసాద్ క్రమేపీ దూరమైపోయాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.